దేవునికి స్తోత్రాలండి. మరొకసారి తండ్రిని దేవుడు మనల్ని ప్రేమించి మన ఆయుష్ని పెంచి మనకు నూతన దినం అనుగ్రహించిన విధానం బట్టి తండ్రైన దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నామండి. మరొకసారి మార్నింగ్ కాన్ఫరెన్స్ మంబ్రే క్రిస్టియన్ అసెంబ్లీ చెరువు సత్యసాయి జిల్లా వారి తరపున జూమ్ లో చేరిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా ప్రేమ వందనాలు. ఈ జూమ్ మీటింగు మార్నింగ్ కాన్ఫరెన్స్ ను 4160 రోజులు జరుపుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈనాటి ఈ కూడిక ప్రార్థనతో మనము ప్రారంభించుకున్నామండి. మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు దేవుని దాసులు ఆదినారాయణ అన్న గారి ప్రార్థనతో ఈ కూడిక ప్రారంభించుకున్నామండి. వందనాలన్నయ్య. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల మా రక్షక, జాలిగల మా నాయన, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మానవ మాతను ప్రేమించి మీ నాయన మరి తండ్రి పరమను విడిచి భూలోకానికి వచ్చి మా కొరకు నాయన మరి తండ్రి అక్షలోకి అప్పగించుకుని ప్రాణం పెట్టి రక్తం కార్చి రక్తం ద్వారా మా ప్రతిపాపాన్ని కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా నిర్దోషులుగా తీర్చిదిద్దినందుకు వందనాలు. సమాజేవుడు 3వ దిన మరణాన్ని జయించి లేచిన జయవేయడానికి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగనైనా మధ్యన మీద విశ్వాసం ఉంచడం ద్వారా మాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి వందనాలైనా లేని వారు ఎంతో మంది నశించిపోతున్నారు, నరకాగ్నికి వెళ్తున్నారు. స్వామి, అటు వారందరితో మీరు మాట్లాడి వారిలో మీ రక్షణ కార్యం జరిగించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. దుర్దినాలు, కడవడి దినాలు, భయంకరమైన దినాలు ఇటు దినాల్లో ఉంటుండగా మా విశ్వాసాన్ని గట్టిగా చేపట్టుకొని అంతవరకు మీ కొరకు నమ్మకంగా సాక్షులుగా మిమ్మల్ని నడుచుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. అయ్యా మరి తండ్రి, మీ వాక్యం రెండంచులు ఖడ్గం కట్టేవాడు ఏంది, ప్రాణాత్మల మూలంగా దేహంలో విభజించేది కాబట్టి నైనా మా లోటుపాట్లు సరిచేసి చక్కదిద్దేది నైనా వాక్యమే కాబట్టి జట్టుదైన దేవాల కంటే మధురమైంది కాబట్టి ఇటువంటి మీ వాక్యాన్ని అరుణోదయంలో ప్రభువా మీ మా వాక్యాన్ని వినగలిగే గొప్ప దినతను మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ దినం నాయన మరి తండ్రి నడిపిస్తున్న మీ దాసుల్ని, పాటు పాడుతున్న వారికి అలాగే వాక్యం అందిస్తున్న మీ దాసులను కూడా నాయన మీరు బలపరచండి, స్థిరపరిచి మీ జ్ఞాన వివేచనలు మెండుగా అనుగ్రహించి చక్కటి నాయన మరి తండ్రి పాటలు వర్తమానం నడిపింపు దయచి మీరు ఒకరు ప్రార్థిస్తున్నాం. ప్రభావ చేరవలసిన బిడ్డలందరినీ బట్టి వందనం. ఇంకా రావాల్సిన బిడ్డలు లేకున్నారు, సకాలంగా నడిపించండి. వచ్చిన వారు ఎవరు కూడా వచ్చినట్లు వెళ్ళకున్నారు, మరి తను నింపబడినట్టు సహాయం దయచేస్తారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎటునైనా కరెంట్ ద్వారా కానీ నెట్వర్క్ ద్వారా కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా చక్కగా సాగిపోయినట్టు కొరకు చూపిస్తారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎటుకునైనా మరి తండ్రి ఆదియు మధ్యము అంతము మీరుండి మీ కార్యాన్ని చక్కగా ఆత్మానుసారంగా నడిపించుకుని మిమ్మల్ని మీరు వహింపరుచుకోమని ప్రభువైన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనసు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసినటువంటి దేవుని దాసులు పెద్దలు ఆదినారాయణ అన్నగారికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో సంకీర్తనల ద్వారా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. మన మధ్యలో రేణిగుంట నుంచి బ్రదర్ పాల్ బ్రదర్ గారు ఉన్నారు. చక్కటి పాట గారు దేవుని వినిపిస్తారు. మేలుకో విశ్వాసి మేలుకో, చూచుకో నీ స్థితిని కాచుకో. మేలుకో విశ్వాసి మేలుకో, ఇది అంత్యకాలం భ్రష్టత్వ కాలం, ఇది అంత్యకాలం భ్రష్టత్వ కాలం. ఇహలోక మాలిన్యం దూరపరచుకో, మదిలో నీ మురికినంత కడిగి వేసుకో. మేలుకో విశ్వాసి మేలుకో, చూచుకో నీ స్థితిని కాచుకో. మేలుకో విశ్వాసి మేలుకో, నిన్ను గూర్చి సేవ గూర్చి జాగ్రత్త, మంద యొక్క సాక్ష్యమెంతో జాగ్రత్త.
నిన్ను గూర్చి సేవ గూర్చి జాగ్రత్త, మంద యొక్క సాక్ష్యమెంతో జాగ్రత్త, విశ్వాసము లేని దుష్ట హృదయము, చేదు వేరు నీవేనేమో చూడు జాగ్రత్త, విశ్వాసము లేని దుష్ట హృదయము, చేదు వేరు నీవేనేమో చూడు జాగ్రత్త, మేలుకో విశ్వాసి మేలుకో, చూచుకో నీ స్థితిని కాచుకో, మేలుకో విశ్వాసి మేలుకో, స్థానంలో పరిశుద్ధత చాలునా, స్థితి అందలి పరిశుద్ధత కోరవా, స్థానంలో పరిశుద్ధత చాలునా, స్థితి అందలి పరిశుద్ధత కోరవా, వ్యక్తిగత పరిశుద్ధత వీడితే, వృద్ధి లేక వ్యర్థుడవై వ్యసన పడదవు, వ్యక్తిగత పరిశుద్ధత వీడితే, వృద్ధి లేక వ్యర్థుడవై వ్యసన పడదవు, మేలుకో విశ్వాసి మేలుకో, చూచుకో నీ స్థితిని కాచుకో, మేలుకో విశ్వాసి మేలుకో, ప్రేమ లేక పరిశుద్ధత కలుగునా, ధర్మశాస్త్ర సారమే ప్రేమ గదా, ప్రేమ లేక పరిశుద్ధత కలుగునా, ధర్మశాస్త్ర సారమే ప్రేమ గదా, ప్రేమ లేక ద్వేషింపబూనితే, క్రీస్తు ప్రేమ శిలువలో వ్యర్థమే గదా, ప్రేమ లేక ద్వేషింపబూనితే, క్రీస్తు ప్రేమ శిలువలో వ్యర్థమే గదా, మేలుకో విశ్వాసి మేలుకో, చూచుకో నీ స్థితిని కాచుకో, మేలుకో విశ్వాసి మేలుకో, ఇది అంత్యకాలం భ్రష్టత్వ కాలం, ఇది అంత్యకాలం భ్రష్టత్వ కాలం, ఇహలోక మాలిన్యం దూరపరచుకో, మదిలోని మురికినంత కడిగి వేసుకో, మేలుకో విశ్వాసి మేలుకో, చూచుకో నీ స్థితిని కాచుకో, మేలుకో విశ్వాసి మేలుకో. అన్నా వందనాలనా? వందనాలు బ్రదర్. చక్కటి పాట పాడి దేవుని నామాన్ని మయంపరిచినటువంటి మన ప్రియ సహోదరులు బ్రదర్ పాస్తల పాల్ బ్రదర్ గారికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మనము మంచి తరుణంలోకి వచ్చినామండి. మనము మనకు వాక్యం అందించడానికి దేవుని దాసులు దేవుని సేవకులు బ్రదర్ ఎం ప్రేమానందం బ్రదర్ గారు జగిత్యాల, బ్రదర్ ఎం ప్రేమానందం బ్రదర్ గారు మేడిపల్లి నుంచి, అలాగే జగిత్యాల తెలంగాణ నుంచి మనకు దేవుని వాక్యం అందించడానికి బ్రదర్ మన మధ్యలో ఉన్నారు. కనుక వాక్యానికి ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ నంద్యాల నుంచి బ్రదర్ సుధాకర్ గారు వాక్యం నిమిత్తము ప్రార్థనలో నడిపిస్తారండి. బ్రదర్ సుధాకర్ గారు వందనాలు. సుధాకర్ బ్రదర్. వందనాలు సార్. వందనాలు. వాక్యం నిమిత్తం ప్రార్థించి. ఓకే. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. పరలోకముందున్న మా తండ్రి,
భూమి మీద నీ కుమారులముగా మా ప్రభు అయిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరుడు, అనంతుడు, అద్వితీయ సత్యదేవుడు ప్రభువా, మీకు మా స్తోత్రములు. ఆదియును అంతమును నేనే అని సెలవిచ్చి ఉన్నావు. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉన్నవాడు దేవా, మీకు స్తోత్రములు. ఎవరును సమీపరాని తేజస్సులో అమృత్వం కలిగి వసించుచున్న దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. చూచుచున్న దేవుడు నీవే ప్రభువా, మీకు స్తోత్రములు. అయినా ఈ వేకుజంలో మేము మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ను మీరు మాకు దయచేసినందుకై మీకు మా స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు మనస్సును కలిగి మేము సహవాసంగా కూడి ముందుకు సాగుతూ ఉండగా మీరు మా మధ్యలో ఉన్నారని నమ్ముచూ ఉన్నాం. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉందరో వారి మధ్య నేను వాగ్దానం చేసిన దేవానికి మా స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిస్థితులను బట్టి జూమ్ మీటింగ్ బట్టి ఆయా ప్రాంతములలో మీ నామమున ఏకీభవించి కూడి ఉండగా మీరు మాతో ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. ప్రభువా, మీ మాటలు యథార్థములు, మీ మాటలు సత్యములు, మీ మాటలు శ్రేష్టములు తండ్రి. ఇంతవరకు ఈ మీటింగ్ లో ప్రారంభ ప్రార్థనలో పాటలు మరినైనా ప్రార్థనలో మీరు తోడుగా ఉన్నందుకై మీకు మా స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ వాక్యమును వినాలని మేము ఆశతో ఉంటుండగా ఆశగల ప్రాణంను తృప్తిపరిచే దేవుడు అయి ఉన్నందుకై మీకు మా స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ మాటలు యథార్థమైన మాటలు, మీ మాటలు పొని మాటలు, మీ మాటలు సత్యమైన మాటలు కనుక మీ మాటలలో నైనా మేము వినాలని ఆశతో ఉండగా ప్రేమానందం గారిని మీరు బలపరచమని ప్రార్థన చేయించున్నాం. ప్రేమానందం గారిని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ప్రేమానందం గారిని పక్షంన నిలబడి మేము మాటలు అందించుచుండగా మీరు ఆయన నోటికి ప్రభువా తోడుగా ఉండమని ప్రార్థన చేయించున్నాం. మీ మాటలను మరి మీరు మాకు వినిపించమని వేడుకుంటున్నాం. మేము ఎలాగ నడవాలో ఎలాగ ఉండాలో మరి మీరు చూస్తున్న దేవుడు కాబట్టి నేను ఆత్మానుసారంగా మేము నడుచుకుని వాక్యాన్ని గణపరచుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. నైనా మేము రేపబడాలో, మేము జీవింపబడాలో, నైనా మీ కొరకు ఎలా జీవించాలో ఆ మాటలను, అవసరమైన మాటలను మీరు మాకు అందించమని వేడుకుంటున్నాం. మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరిన ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థన చేయించున్నాం. మీద ఆశుని మమ్మల్ని మీ హస్తములుగా అప్పగించుకుంటుండగా మీరే కుడికిను ఆది నుండి అంతవరకు జరిగించమని మహిమా ఘనత ప్రభావములు మీ నామమునికి ఆరోపించు మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వాక్యం నిమిత్తం ప్రార్థనలో నడిపించినటువంటి సహోదరులు బ్రదర్ సుధాకర్ గారికి ప్రేమ వందనాలు. వందనాలు సార్. వందనాలు. ఈ సమయంలో బ్రదర్ ఎం ప్రేమానందం గారు, దేవుని దాసులు బ్రదర్ ఎం ప్రేమానందం అన్న గారు మేడిపల్ల ప్రాంతంలో ఉన్నటువంటి బ్రదర్ గారు మనకు వాక్యం అందిస్తారు. మనము జూమ్ లో చేరిన మనందరము వాక్యం విత్తబడుతుండగా మనము శ్రద్ధగా వాక్యం విని మన హృదయంలో చేర్చుకొని వాక్యానుసారంగా జీవిద్దామండి. బ్రదర్ గారు 6 గంటల వరకు వాక్యం అందిస్తారు కాబట్టి ఈ సమయాన్ని బ్రదర్ ఎం ప్రేమానందం అన్నయ్య గారికి అప్పగిస్తున్నాం. వందనాలు బ్రదర్. వందనా వందనాలు. మరొకసారి ఉదయకాల కాన్ఫరెన్స్ దాదాపు 4160 దినాలుగా నిరంతరాయంగా కొనసాగుతూ మరి దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పెద్దలు బర్నబాసన్న గారికి, అలాగే మనోహరన్న గారికి, అలాగే మన ప్రియులు నేటి దినమందు పెద్దకన్న గారు కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. ఆదినారాయణ గారు ప్రార్థన చేశారు. మరొక సోదరులు పాటల్లో నడిపించారు. అలాగే మరి నేటి దినమందు వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి సుధాకరణ గారికి, మరి విశేషంగా నంద్యాల సుధాకరణ గారికి అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ లో నన్ను జ్ఞాపకం చేసుకున్నటువంటి మరి బర్నబాస్ అన్న గారు,
నిన్నటి రాత్రి కాలమే నాకు ఫోన్ చేసి అన్న మార్నింగ్ కాన్ఫరెన్స్ లో ఒకసారి వాక్యం అందించండి అని జ్ఞాపకం చేసుకున్నందుకు అన్నకు మరీ వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. నా వాయిస్ క్లియర్గా ఉంది కదా? ఓకే అన్న, ఓకే. ఈ సందర్భంలో మరి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దైవ వాక్యాలు అడ్డంగా తిప్పుకోండి అన్న, ఫోన్ అడ్డంగా తిప్పుకోండి, ఫుల్ పుట్ట వస్తుంది. దేవుని వాక్యాన్ని మరొకసారి మనము ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయము అన్న ప్రేమానందమన్నా, అన్న ఫోన్ ఇట్లా అడ్డంగా పెట్టుకోండి, నిలువుగా ఉంది కదా, అడ్డంగా పెట్టండి. ఓకేనా? రైట్, ఓకే. అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయము మొదటి వచనము చదువుకుందాం. అలాగే 2వ వచనాన్ని చదువుకుందాం. అలాగే 7వ వచనాన్ని చదువుకుందాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు తర్వాత 2వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి తర్వాత 7వ వచనాన్ని చదువుకుందాం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకుల్లో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తియు మిక్కిలి కృపయు కనికరం గల తండ్రి, నీ నామానికి స్తోత్రాలు. మీ దాసులు మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మరొకసారి బర్నబాస్ గారు అన్నగారు పిలిచి దైవవాక్య తలంపులను సహావాసంగా చేరి పంచుకున్నటకు జ్ఞాపకం చేసుకుని అప్పగించిన పరిచర్యను బట్టి స్తోత్రాలు. వారిని దీవించండి. నేటి దినమందు శద్రకన్న గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేట్లోను, మరి ఆదినారాయణ అన్న గారు, మరొక సోదరులు సుధాకరణ గారు ఇప్పటి వరకు కార్యక్రమాన్ని ముందుకు నడిపించట్లోను 4వదిగా వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన ఈ బాధ్యతను బట్టి స్తోత్రాలు. అల్పుడను దీనుడను నిష్ప్రయోజకుడను చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము మీ హస్తాలకు అప్పగించుకుంటూ మా రక్షణకర్త యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరొకసారి ప్రభుని యేసు క్రీస్తు నామములో మీకు ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. నా వాచి ప్రకారము 5:25 అవుతుంది. దరిదాపు 6 గంటల వరకు వాక్య పరిచయాన్ని అందించాలని ముందుగా తెలియజేసినందుకు వందనాలు. ఈ దినం మనము అపోస్తలుల కార్యముల గ్రంథం, అపోస్తలుల కార్యములు, అపోస్తలుల పనులు, ప్రభు కొరకు చేసినటువంటి పనులు, ప్రభువు అయినటువంటి దేవుడు, క్రీస్తు అయినటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల చేసినటువంటి కార్యములన్నీ వ్రాయుటకు భూ ప్రపంచంలో ఉన్నటువంటి కాగిత వ్యవస్థ గాని, భూ ప్రపంచంలో ఉన్నటువంటి మరి కలముల స్థిర వ్యవస్థ గాని సరిపోదు. అపోస్తలులు భూమిని తలక్రిందులు చేశారు. అపోస్తలులు భూ ప్రపంచములలో క్రీస్తే రక్షకుడు, క్రీస్తే సమాధానకర్త, క్రీస్తే నిరీక్షణకర్త, క్రీస్తే ఆలోచనకర్త,
క్రీస్తే సర్వాధిపతి, క్రీస్తే జీవాధిపతి, క్రీస్తే న్యాయాధిపతి, క్రీస్తే ప్రభువు నియమించినటువంటి అధిపతి. ఇశ్రాయేలులో సర్వ జనాంగము రక్షణ కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్న వాడు క్రీస్తే. ఈ నామంనే మనము రక్షణ పొందవలని కానీ ఆకాశం క్రింద మనుషులో ఇవ్వబడినటువంటి ఏ నామమున రక్షణ పొందలేము. ఈ నామమును గురించి బోధించుటకైనా, ఈ నామాన్ని గురించి అవమానం పొందుటకైనా అర్హులమని తమ్మును తామే ఆ నామము కొరకు నిందలు, అవమానము, ప్రాణత్యాగము చేయబోటకు తమ్మును తాము అప్పగించుకున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం. మొదట యెరూషలేం, తర్వాత యూదయ, తర్వాత బూదిగంతముల వరకు సువార్తను తీసుకొని వెళ్ళినటువంటి చరిత్ర అపోస్తలుల కార్యముల గ్రంథములో మనం చూస్తాం. యెరూషలేములో మొదలైనటువంటి దేవుని సంఘం, అలాగే కొర్నేలి అనే అన్యుడు రక్షించబడుటను బట్టి దేవుడు ఏ జాతి వారిని, భూప్రపంచంలో ఉన్నటువంటి యూదులనే కాదు, యూదేతరులైనటువంటి అన్యుల్లో తన నామమందు విశ్వాసం ఉంచిన వారిని ఎవరిని కూడా పక్షపాతముతో దూరం పెట్టేటువంటి వాడు కాడని, యేసుక్రీస్తు అందరికి ప్రభు అని దేవుడు ఆయన ద్వారా సమాధానకరమైనటువంటి సువార్తను ప్రకటించను. అది ఇశ్రాయేలు వంశం రూఢిగా తెలుసుకోవాలనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, యెరూషలేములో ఉన్నటువంటి సంఘం అన్య జాతుల వారు రక్షించబడటను బట్టి రక్షించబడినటువంటి వారు యూదులలో నుండి, రక్షించబడినటువంటి వారు అన్యులలో నుండి క్రీస్తు నామం ఎరిగి లోకములో నుండి ప్రత్యేకంగా బయటకు వచ్చారు. పాపములో నుండి ప్రత్యేకంగా బయటకు వచ్చారు. వారు జీవిస్తున్న జీవన శైలిలో నుండి బయటకు వచ్చారు. వారి మనస్సు, వారి అంతరంగం, వారి స్వభావం, వారి ఆలోచన విధానం మార్చుకొని క్రీస్తే మా జీవం, క్రీస్తే మా బ్రతుకు, క్రీస్తే మా నిరీక్షణ అని బయటకు వచ్చినటువంటి సమూహము ప్రత్యేకంగా కూడి ప్రభువును, ఆయన పునరుత్థానాన్ని ప్రకటించేటువంటి వారిని దేవుని సంఘం అని పిలిచారు. ఎక్లేసియా అంటాం, దేవుని సంఘము అని పిలిచారు. ఆ దేవుని సంఘం ఒక యెరూషలేములోనే మాత్రమే కాదు, ఆ దేవుని సంఘం అంత్యోకయలో ప్రారంభమై ఆ దేవుని సంఘము ప్రపంచ స్థాయిలో అనేక స్థలాల్లో మనం చూస్తాం. రోమా ప్రభుత్వము కింద అనేక నగరాలు, పట్టణాలు, రాజ్యాలు ఉంటుండగా రోమా పట్టణాన్ని కేంద్రం చేసుకొని రోమా పట్టణములో దేవుని సంఘాలు విస్తరించడం, గలతీయ ప్రాంతములు, కొరింథులో ఉన్నటువంటి ప్రాంతములు, కిలికియాలోని ప్రాంతములు, పిసిదియాలోని ప్రాంతములు, ఆసియాలోని ప్రాంతములు, మరి చిన్న ఆసియాలోని ప్రాంతములు, మరి సముద్ర దీవిగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు, అలాగే ఆ దినాల్లో మహానగరాలు అనబడినటువంటి ప్రాంతాల్లో దేవుని సంఘాలు కట్టబడినాయి. అపోస్తుల కార్యముల గ్రంథము కేవలము ఈ 30-30.5 నిమిషాల్లో చెప్పేటువంటి పరిస్థితి మనకంత సవ్యముగాను సమంజసంగాను సాగిపోకపోవచ్చు కానీ, అందులో మరి కొరింథీలో సంఘం ఉంది, గలతీయ ప్రాంతాల్లోని సంఘం ఉంది, అలాగే ఎఫెసు ప్రాంతాలలో సంఘాలు ఉన్నాయి, అలాగే కొలస్సైలో దేవుని సంఘం ఉంది, ఫిలిప్పైలో దేవుని సంఘం ఉంది, తెస్సలోనికల ప్రాంతాల్లో దేవుని సంఘం ఉంది. ఇవి కేవలం
ఆ సంఘాలకు ఉత్తరాలు రాయటను బట్టి ఆ సంఘాలు ఉన్నాయని మనం అనుకుంటాం, కానీ అనేక ప్రాంతాల్లో వేల కొలది అపోస్తుడైన పౌలు జీవించిన కాలములోనే కట్టబడ్డాయి. అవన్నిటి సంఘాల పేర్లు కొన్నిటి ప్రకారంగా స్క్రిప్చరల్ గా మనం చూపించగలము, వ్రాతపూర్వకమైనటువంటి వాటిని చూపించగలము. వ్రాతపూర్వకంగా వ్రాయబడినటువంటి వాటిలో ఎన్నిటిలో మనం చూపించలేనటువంటి సంఘాలు ఉన్నాయి. సంఘాలలో శిష్యులు చేసేటువంటి పని అది దివ్యమైనది, అది సవ్యమైనటువంటిది, అది దివ్యమైనటువంటిది. శిష్యులలో ప్రభునందు ప్రియులారా, ఒకటి యవన ప్రాయం నుండి ముసలి ప్రాయం వరకు ఉన్నటువంటి వారు శిష్యరికం చేసిన వారు ఉన్నారు. యవన ప్రాయములో ఉన్నటువంటి వారు శిష్యరికం చేసిన వారు ఉన్నారు. అదే సమయంలో అపోస్తలులే శిష్యులుగా మారి పనిచేసినటువంటి వారు ఉన్నారు. ఇది శిష్యులు. అంత మాత్రమే కాదు ప్రభునందు ప్రియులారా, ఇక దేవుని సంఘం అనే దానికి, దేవుని సంఘం అనే దాంట్లో ఒక చిన్న వాక్యం చెప్పి నేను వాక్య పరిచర్యను ముందు కొనసాగించాలని ఆలోచన చేస్తున్నాను. దేవుని సంఘం అనేది ప్రభునందు ప్రియులారా ఏ విధంగా ఉండాలి అనేది మనం ఆలోచన చేయగలిగితే, అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలోనే 31వ వచనం, కావున యూదయ, గలిలయ, సమరయ దేశములు మరియు వాటి యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సంఘము సమాధానము కలిగి ఉండెను. ఆ సంఘమునకు ప్రభు భయముండెను. ఆ సంఘములో పరిశుద్ధాత్మ ఆదరణ కలిగెను. ఆ సంఘము ఈ యొక్క క్షేమాభివృద్ధి ఉంది, సమాధానం పొంది, ప్రభునందు భయం ఉండి, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఆ సంఘము విస్తరించుచుండెను. సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరము. సంఘం అంటే క్రీస్తు శిరస్సు కలిగినటువంటి శరీర అవయవాలు. సంఘము అంటే విశ్వసించినటువంటి వారి క్రీస్తు నాయకత్వమునకు అప్పగించుకున్నటువంటి వారి సమూహము. ఇది సంఘం. సంఘం అంటే యూదులలో నుండి అన్యులలో నుండి క్రీస్తు యేసు ప్రభువే నిరీక్షణ, క్రీస్తు ప్రభువే రక్షణ, క్రీస్తు ప్రభువే సమాధానం, క్రీస్తు ప్రభువే పరలోకానికి భూలోకానికి అలాగే న్యాయాధిపతి, తీర్పరి. అదే సమయంలో క్రీస్తే సర్వాధికారి అనేది దేవుని యొక్క సంఘం. ఆ సంఘములో ప్రభునందు ప్రియులారా, అది యూదయలో ఉందా, అది గలిలయలో ఉందా, అది అన్య జాతుల్లో చెదిరిపోయినటువంటి దేశాల్లో ఉన్నాయా? అక్కడ సంఘము క్షేమాభివృద్ధిని ఉండాలి. ఆ క్షేమాభివృద్ధిని అందినటువంటి సంఘము సమాధానం కలిగి ఉండాలి. సమాధానం కలిగి ఉన్నటువంటి సంఘము పరిశుద్ధాత్మ యొక్క భయము కలిగి ఉండాలి. ప్రభునందు భయం ఉండాలి, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ కలిగి ఉండాలి అనే మాట మనం చూస్తున్నాం. అది విస్తరించి నడుచుకోవాలి అనే మాటను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సందర్భంలో ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగము 6వ అధ్యాయంలో, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచుంది.
విశ్వాసుల సంఖ్య అనడం లేదు, విశ్వాసుల సమూహము అనడం లేదు, విశ్వాసుల సంఖ్య కాదు, విశ్వాసుల సమూహము కాదు, శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది అనే మాట మనం చూస్తున్నాం. యేసు ప్రభు శిష్యులతో పలికినటువంటి అద్భుతమైన మాట, పరలోకానికి ఆయన ఆరోహణము కాకమంటే కొంతమంది అపోస్తలులకు పలికినటువంటి మాట, లేక శిష్యులకు పలికినటువంటి మాట మత్తయి వ్రాసినటువంటి సువార్త చివరి అధ్యాయము, మత్తయి వ్రాసినటువంటి సువార్త చివరి అధ్యాయం 28వ అధ్యాయము 16వ వచనం నేను మొదటిగా చదువుతాను. అవసరాన్ని బట్టి మధ్యలో చదువుతాను. దయతో సవినయంగా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. 16వ వచనం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళారు. 11 మంది శిష్యులు గలిలయ కొండ, అది ఓలీవల మనబడినటువంటి కొండ, యేసు ప్రభు పునరుత్థాన కొండ. ఆ కొండ దగ్గర వచ్చి నిలిచారు. అంతకు మునిపే యేసు ప్రభు అక్కడికి రావాలని నిర్ణయించాడు. నిర్ణయం, అది చివరి మీటింగ్, చివరిది. 12 శిష్యులు ఉన్నారు. దరిదాపు 500 మంది కంటే ఎక్కువగా వ్యక్తులు ఉన్నారు. అలాగే అనేకులు తేరి చూస్తున్నారు. యేసు ప్రభు శిష్యుల సమూహమును పిలిచి ఆయన కొండ మీదకి ఎక్కి ఉంటుండగా మేఘం వచ్చి ఆయన తీసుకుని వెళ్ళే సందర్భం. అందులో పలికినటువంటి మాట ఏమిటంటే 18వ వచనం, భూమి మీద నాకు సర్వాధికారం ఉంది, పరలోకమందు నాకు సర్వాధికారం ఉంది, కాబట్టి మీరు వెళ్ళండి, సమస్త జనులను విశ్వాసులుగా చెయ్యండి. విశ్వాసులుగా చేయండి అనే పదం అక్కడ రాయలేదు, కానీ శిష్యులుగా చేయుడి. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అథారియేషన్ ఏర్పాటు చేస్తున్నాడు. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, సమస్త జనులను శిష్యులుగా చేయుడి అనే మాట చూస్తున్నాను. సమస్త జనులను విశ్వాసమునకు లోబరుచుడి అని అక్కడ చెప్పడం లేదు, కానీ సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అని చెప్తున్నాడు. ఇంతకు శిష్యుడు అంటే ఎవరు? యెషయా గ్రంథములో చూడండి. యెషయా గ్రంథములో ఒక అమూల్యమైనటువంటి మాట మనం ఇక్కడ చూస్తాం. 50వ అధ్యాయము. అసలు శిష్యుడు అంటే ఎవరు? 50వ అధ్యాయము 4వ వచనం చూడండి. అలిసిన వాణ్ణి మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు. మరొకసారి చదువుతున్నా. అలిసిన వాణ్ణి మాటల చేత ఊరడించు జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యునికి ఏముండాలంటే తగిన నోరు. తగిన నోరు. ఎవరికి తగిన నోరు? యజమానునికి తగిన నోరు. యజమాను దాసులకు తగిన నోరు అనేది మనం చూస్తున్నాం. 2 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ. శిష్యునికి ఎప్పుడు కానీ తగిన నోరు ఉండాలి. ఏది పడితే అది నోరు కాదు. ఎట్లయినా నోరే కదా అనుకోవడం కాదు.
ఈ నోరు కూడా ఒక వ్యక్తి శిష్యుడు కాదు, ఒక వ్యక్తి ఆకారం శిష్యుడు కాదు, ఒక వ్యక్తి యొక్క స్వభావము శిష్యత్వం కాదు. శిష్యునికి మొట్టమొదటి లక్షణము ఇక్కడ చెప్తున్నాడు, తగిన నోరు. తర్వాత శిష్యునికి ఇంకో మాట చెప్తున్న 4వ అధ్యాయంలో లేక 4వ వచనంలో, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రతి ఉదయమున శిష్యుడు అంటే ఎవరంటే వినేవాడు. అప్పగించినటువంటి పని నాకు ఏది అప్పగిస్తాడా అని అలర్ట్ అయి, కాల విలువనెరిగి, సమయ విలువనెరిగి, ప్రాంత విలువనెరిగి, పరిస్థితుల విలువనెరిగి, జాగరూకతతో, మెలకువతో, సమయం పట్ల, సమయ పాలన పట్ల ప్రత్యేకమైనటువంటి గౌరవం ఎరిగి, యజమానుని యోగ్యతలు, యజమానుని విశిష్టతలు, యజమానుని వరములు ఎరిగి, యజమానుడు అప్పగించిన బాధ్యతను ఎరిగి, ఆ పని కొరకు తనను తాను అప్పగించుకొనడానికి పనేంటో సవ్యంగా, సవివరంగా, సముచితముగా, సవ్యముగా, సవివరముగా, సముచితముగా చేసిన పనిని సంక్షేమాభివృద్ధిగా చేయడానికి తనను తాను అప్పగించుకున్నటువంటి వాడు శిష్యుడు. తగిన నోటితో యజమానుడు చెప్పేది విని తద్విధముగా ఆ పనిని నెరవేర్చుటకు తనను తాను అప్పగించుకున్నటువంటి వాడు శిష్యుడు అనే మాట మనం చూస్తున్నాం. తనను తాను అప్పగించుకునేటువంటి వాడు శిష్యుడు. ప్రభునందు ప్రియులారా, నేడు ఈ వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే ఇలాంటి పరిస్థితుల్లో నేడు మనం ఉన్నామా అనేది మనము తప్పకుండా ఆలోచన చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. యేసు ప్రభువే ఒక మాట తన శిష్యులతో జ్ఞాపకం చేశాడు. వారిని పిలుచుకొని, ఆయన కొండ మీద ఉన్నారు, ఆయన తన కొండ మీదకి ఉన్నారు, ఆయన కొండ మీద ఉన్నారు, ఆయన శిష్యులు కొండ మీదకి వచ్చారు. ఆయన కొండ దిగారు, ఆయన శిష్యులు కొండ దిగారు. ఆయన ఇంట్లో ఉన్నాడు, ఆయన శిష్యులు ఆయన ఇంట్లోకి చేర్చుకున్నారు. ఆయన ఎక్కడ ఉంటే మనం అక్కడ ఉండేది. అది విశ్రాంతియా, అది కష్టమా, అది కొండల, లోయల, నదుల, సరస్సుల, వాగుల, సెలయేర్ల, సమాధుల, తోటన, లేకపోతే ఆయన ఆకలిగా ఉన్నారా, వారు ఆకలిగా ఉన్నారు, వారు ఆయన పస్తు ఉన్నాడా, వారు పస్తున్నారు. ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నారో అలాంటి స్థితికి తమను తాము అప్పగించుకునేటువంటి వారు శిష్యులు. తర్వాత యేసు ప్రభు శిష్యులను గురించి పలికినటువంటి అమూల్యమైన మాట ఏమిటంటే, మనం యోహాను సువార్తలోని మనం ఆలోచన ఇస్తే 28-21లో, నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులు అవుతారు. నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులు అవుతారు అన్నారు. దేవుని సేవకుడు లేక దేవుని శిష్యుడు లేక దేవుని దాసుడు, శిష్యుడు దేవుని వాక్యమందు నిలిచేటువంటి వాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని వాక్యములో నిలిచి ఉండడమే కాదు, శిష్యులకు యేసు ప్రభు ఉన్న కాలంలోనే భేదాభిప్రాయములు వచ్చాయి. ఎవరు గొప్ప, ఎవరు దిబ్బ, ఎవరు ప్రధానుడు, ఎవడు అల్పుడు, ఎవరు పరిచారకుడు లేక ఎవడు ప్రధాన స్థానమును కోరుతున్నవాడు.
ఎవరు కుడివైపున ఉంటారు, ఎవరు ఎడమ వైపున ఉంటారు, ఎవరు రొమ్మున ఆనుకుని ఉంటారు. యేసు ప్రభు వెళ్ళిన తర్వాత మనలో ఎవడు గొప్పవాడు? ఇలాంటి పరిస్థితులన్నీ వాక్యంలో మనం చూస్తాం. సమయభావాన్ని బట్టి వీటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైతే నాకు శిష్యులై ఉంటారు అని ప్రభు చెప్పాడండి. పదమూడో అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తాం, ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైతే. అదే యోహాను రాసినటువంటి సువార్తలోనే మీరు బహుగా ఫలించడం వలన నాకు శిష్యులు అవుతారు. అంటే ఉన్న స్థానంలో యథార్థంగా ఉండి తద్విధంగా తమను తాము తగ్గిపోయి ఆ పని నిర్వీర్యముగా చేసుకునేటువంటి వాడు శిష్యుడు కాడు. మీరు బహుగా ఫలించడం వలన అంటే నేను మీకు అప్పగించిన పనిలోని బాధ్యతలోని మీరు ఫలించడం వలన నాకు శిష్యులు అవుతారు అని చెప్పాడు. తర్వాత తనకు కలిగినదంతయు ప్రభునందు ప్రియులారా, మరి విడిచి తనకు కలిగినదంతయు విడిచి తనకున్నదంతయు విడిచి, తన స్వాస్థ్యం అంతటిని విడిచి, తన అధికారం అంతటిని విడిచి, తన పదవంతటిని విడిచి, తన ఆస్తినంతటిని విడిచి, తన హోదానంతటిని విడిచిపెట్టి వచ్చి మరి నన్ను ఎన్నుకొని నా సిలువను ఎత్తుకొని తనను తాను ఉపేక్షించుకొని దినదినం తన సిలువను మోసుకుని తన కలిగినంత విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కాడు అని అన్నాడు. తనకేది కలిగి ఉందో తనకి ఏది కలిగి ఉన్నప్పటికీ తనకు కలిగినదంతా విడిచిపెట్టినటువంటి వాడు నాకు శిష్యుడు కాడు అని ఆయన చెప్తున్నాడండి. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యమందు నిలుస్తున్నామా? ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉంటున్నామా? దేవుడు మనకు అప్పగించినటువంటి పని బాధ్యత భారములో మనం ఫలిస్తున్నామా? పూర్వం మనకు ఉన్నటువంటి మా తండ్రి గొప్పవాడండి, మా తల్లి గొప్పదండి, మా వ్యవసాయం అండి, మేము కాపువారం అండి, కమ్మవారం అండి, మేము కులగణాన, జనగణాన, ప్రాంత గణాన, వర్గ గణాన, అధికార గణాన, చదువు గణాన అధికులం అండి, కనుక ప్రభు మాకు ఈ బాధ్యత అప్పగించాడు అని చెప్పడానికి వీల్లేదు. తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కాడు అని ప్రభువు చెప్పాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, యేసు ప్రభు చనిపోయాడు, పునరుత్థానుడయ్యాడు, అపోస్తలులో కార్యాలు జరుగుతున్నాయి. ఇప్పుడు 6వ అధ్యాయానికి మనం చేరి వస్తున్నాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు అనే మాట చూస్తున్నాం. శిష్యుల సంఖ్య విస్తరించాలి. శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో శిష్యుల సంఖ్య విస్తరించాలి. సంఘమని ఉంటుంది, అక్కడ 10 మంది ఉండడు, అక్కడ ఒక శిష్యుడు ఉంటాడు. సంఘమని ఉంటుంది, అక్కడ ఒక్కరు ఉండరు, ఒక శిష్యుడు ఉంటాడు. ఇది కొంత బాధతోనూ అదే సమయంలో బాధ్యతతోనూ చెప్పే విషయాలు ఏమిటంటే, యవన ప్రాయమును బట్టి మరి అధికంగా బలంగా మాట్లాడకపోయినా నాకంటే తండ్రుల వయసులో ఉన్నవారు ఉంటారు, అన్నల వయసులో ఉన్నవారు ఉంటారు కనుక దీన్ని గౌరవిస్తూనే మరింత బాధ్యతతో భారంతో వనుకోతూ చెప్పేది ఏంటంటే, శిష్యుల సమూహం, శిష్యుల సమాజం, శిష్యుల సమాఖ్య జరగవలసిన బాధ్యత ఉంది అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత
శిష్యుడు అంటే ఎవరు అని అంటే ఇక్కడ మనం చూడ అనుదిన పరిచర్య చేయాలండి. అనుదిన పరిచర్య. దాదాపు ఇంకా కొన్ని నిమిషాలే మన ఎదుట ఉంది కనుక క్లుప్తంగానే ఆలోచన చేద్దాం. అనుదిన పరిచర్య ఉండాలండి. అనుదినం పరిచర్య. నాకు ఆదివారం ఆరాధన ఉంది, సాయంకాలం స్వార్థ మీటింగ్ ఉంది, బుధవారం కాటేజ్ మీటింగ్ ఉంది, బేస్తవారం బైబిల్ స్టడీ ఉంది, మధ్యలో శుక్రవారం నాకు యవనస్తుల కూడిక ఉంది, మధ్యస్థమానం చిల్డ్రన్ మినిస్ట్రీ ఉంది, అదే సమయంలో విజ్ఞాపన కూడిక ఉంది, అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ఇవన్నీ ఉన్నాయండి. నేను శిష్యుణ్ణి అనడానికి వీల్లేదండి. శిష్యుడు అంటే అనుదినం పరిచర్యలో ఉండేవాడు శిష్యుడండి. తన పరిచర్యలో ఉండడం శిష్యత్వము కాదు, కుటుంబ పరిచర్యలో ఉండడం శిష్యత్వము కాదు, అలాగే సాంఘిక సామాజిక పరిస్థితుల్లో పనిచేయడం శిష్యత్వం కాదు, అదే సమయంలో ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగంలో ఉండి పనిచేయడం శిష్యత్వం కాదు, రాజ్య అధికారంలో ఉండి రాజపాలన చేయడంలో ఉన్నటువంటి దాన్ని శిష్యత్వం కాదండి. ప్రభువే నా యజమానుడు, నేను ఆయనకు శిష్యుణ్ణి, ప్రభు పనుల్లో ఉండడం నాకు ఉత్తమం అనుకునేటువంటిది అది అనుదినం. అదే సమయంలో సమయమనక అసమయమనక ప్రయాసపడేవాడు, కాల విలువను ఎరుకొని నాగడి కోలను భుజం పైన వేసుకొని మేఘం కురవడం, భూమి ఆరడం, దాన్ని దువ్వడం, దాన్ని దున్నడం, దాన్ని దుల్లడం, పొలమును నాటడం, వేత వేరివేయడం, చెట్లు ఫలించాలని కోరుకోవడం, ఫలములను త్రిప్పి మరి కళ్ళములో పోసి పొట్టును బయట పోసి ధాన్యం చూసి ఆనందించేవాడు, పిడికెడు కన్నీళ్లు విత్తి పనులను మోసేటువంటి వాడు శిష్యుడని. ప్రభునందు ప్రియులారా, అనుదిన పరిచర్య చేసేటువంటి వాడు శిష్యుడు అనే మాట మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే సమయంలో 3వ వచనంలో, కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకోవాలి. ఫుల్ ఆఫ్ ఆత్మతోనూ ఒక వెజల్ అనేది, ఒక పాత్ర అనేది నిండుకోవాలి. దేంతో అంటే ఒకటి ఫస్ట్ ఆత్మ, భౌతిక సంబంధమైన జ్ఞానం కాదు, వాక్య సంబంధమైన జ్ఞానం, ఆత్మ సంబంధమైన జ్ఞానం, ప్రభు సంబంధమైన జ్ఞానం, సంఘ సంబంధమైనటువంటి జ్ఞానం, పరిచర్య సంబంధమైనటువంటి జ్ఞానం. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని లోకములోను, ప్రభునందు ప్రియులారా, సంఘములోను మంచి పేరు పొందినవారు. వెలుపటివారా లోపటివారా? ఒకటి ఆత్మతో నిండుకోవాలి, రెండవది ఆత్మతోనే కాదు జ్ఞానముతో, వాక్య జ్ఞానముతో, సంఘ పరిచర్య జ్ఞానముతో, ప్రభు జ్ఞానముతో నిండుకోవాలి. లోకములోను సంఘములోను వెలుపటి వారి ద్వారా మంచి పేరు పొందినటువంటి వారై ఉండాలి. ఆ వ్యక్తి శిష్యుడు అనే మాట మనం చూస్తున్నాం. 7వ వచనం చదివి దరిదాపు మనం ముగించుకుందాం. దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. దేవుని వాక్యం ప్రబలం చేయాలి. శిష్యుని యొక్క సంపూర్ణమైనటువంటి బాధ్యత ఏమిటి అని ఆలోచన చేస్తే, దేవుని వాక్యాన్ని దేవుని వాక్యాన్ని ప్రబలం చేసేటువంటి వాడు శిష్యుడు. దేవుని వాక్యం ప్రబలం కావాలండి. దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు, యాజకులు అంటే పేరుగాంచిన వారు, కోవిదులైనటువంటి పండితులు, అర్చనాచారాలు ఆచరించేటువంటి వారు, బలులు యాగాలు యజ్ఞాలు చేసేటువంటి వారు,
ఇశ్రాయేలు ప్రజల సమాజము 12 గోత్రాల వారిని ఆశీర్వదించేవారు. ధర్మశాస్త్రం అంతా 612 ఆజ్ఞలను కంఠస్థం చేసినటువంటి వారు. యూదుల పండగలను మరి ప్రభు కొరకి వారిని సిద్ధపరిచేవారు శిష్యులు. ఆ దినాల్లో యాజకులను చూస్తారు. ఆ యాజకులు కూడా శిష్యులకు వారు చేసే పని, వారు చేసే ప్రయాసం, వారు ప్రకటించే వాక్యాన్ని విని అనేకులు ప్రభు నామమందు విశ్వాసం ఉంచుతున్నారు అనే మాటను మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఒక చిన్న మాట జ్ఞాపకం చేసి ఈ సందర్భంలో ముగిస్తున్న 10వ వచనంలో మాటల యందు అతడు అగుపరిచిన జ్ఞానం అతన్ని ప్రేరేపించినటువంటి మాటల యందు అతడు అగుపరిచిన జ్ఞానం అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. ఈయన ఒక శిష్యుడు స్టెఫెన్. అద్భుతమైనటువంటి మాటల యందు అతడు అగుపరిచిన జ్ఞానం. ఏ మాటల యందు? లోక మాటలు కాదు, దేవుని మాటల యందు అతడు అగుపరిచిన జ్ఞానం. లేఖనాలను తెలుసుకొని లేఖనాలను ఎరిగినటువంటి ప్రజల మధ్య మాట్లాడుతూ లేఖనానుసారంగా ప్రేరితుడై మహాపండితులను దైవవాక్యం వైపు మరల్చడానికి దేవుని శిష్యుడు చేసినటువంటి భారోపేతమైనటువంటి పని. లేఖనముల యందు అతడు అగుపరిచినటువంటి జ్ఞానం అతన్ని ప్రేరేపించినటువంటి ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. దేవుని ఆత్మ ప్రేరితుడు కావాలి. శిష్యరికం దేవుని ఆత్మ ప్రేరిత్వం, స్వప్రేరత్వం కాదు. దేవుని ఆత్మ ప్రేరితం. దేవుని ఆత్మ ప్రేరణతో ముందుకు సాగాలి. ఆత్మతో నిండుకోవాలి, జ్ఞానంతో నిండుకోవాలి, మంచి పేరు కలిగి ఉండాలి, అనుదిన పరిచర్యలో ఉండాలి. అదే సమయంలో దేవుని వాక్యం ప్రబలం చేయాలి. దేవుని ఆత్మ ఆవేశముతో, దేవుని జ్ఞానముతో నిండుకొని దేవుని ఆత్మ ప్రేరితమై దేవుని వాక్యాన్ని బోధించేటువంటి వాడు శిష్యుడు అనే మాటను మనం చూస్తున్నాం. 15వ వచనంలో సభలో కూర్చున్న వారు అతని వైపు తేరుచూడగా అతని ముఖం, శిష్యుని ముఖం దేవుని దూత వలె వారికి కనబడెను. నల్లగున్నావా తెలియదు, తెల్లగున్నావా తెలియదు, పొట్టుకున్నావా తెలియదు, పొడుగున్నావా తెలియదు. కానీ నీవు దేవుని సరెండరింగ్, దేవుని ఆత్మ అనుచరణలో, ఆధ్వర్యములో, ఆధీనములో ఉన్నప్పుడు నీ స్వభావ స్వరూప దృశ్యం నువ్వు శిష్యునివైతే, నేను శిష్యుని అయితే ఎవరు కనబడాలంటే దేవదూత ముఖం. దేవదూత అంటే దేవుని వర్తమానమును అందించేవాడు దేవుని దూత. దేవుని దూత అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఎవరు కాదు, ప్రభునందు ప్రియులారా, దేవుని వర్తమానం అందించేవాడు, దైవాజ్ఞలు ప్రకటించేవాడు, దైవ న్యాయమును తెలిపేవాడు, దైవ తీర్పును తెలిపేవాడు, దైవ ప్రేమను తెలిపేవాడు, దైవ రక్షణ తెలిపేవాడు, దైవ సమాధానం తెలిపేవాడు దేవుని దూత అండి. దేవుని స్టెఫెను ముఖం, శిష్యుడు కదా, దేవుని దూత ముఖం వలె కనబడేవాడు. స్వభావ దృశ్యం దేవుని దూతలాగా కనబడాలండి. ప్రభునందు ప్రియులారా, శిష్యుల సంఖ్య నేడు దినమందు విస్తరించే పరిస్థితిలో లేదు. అందరినీ విశ్వాసులుగా మాత్రమే ఉంచుతున్నాం. అది బాధాకరమైనటువంటి విషయం. అనుదిన పరిచర్య అనేది శిష్యులకు ఉండలేకపోతుంది. అది బాధాకరమైనటువంటి విషయం. అదే సమయంలో ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకోవడం సరి లేదు కదా. అసలు మంచి పేరు లేకపోవడం అనేది అతి భయంకరమైనటువంటి విషయం. దేవుని వాక్యం ప్రబలకపోవడం, విస్తరించకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. అదే సమయంలో మాటల యందు అగుపరిచే జ్ఞానం, కార్యముల యందు అగుపరిచే జ్ఞానం, ఆత్మ ప్రేరితమైనటువంటి
వాక్య సందేశాన్ని, వాక్యమును అందించకపోవడం అది బాధాకరమైనటువంటి విషయం. నేడున్న సమాజానికి మనము దేవుని దూతల్లాగా కనబడకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. దైవ వాక్య సత్యముతో మనం ఆలోచన చేస్తూ దేవుని శిష్యులముగా బ్రతకడానికి ఆలోచన చేద్దాం. ఇలాంటి ఆత్మ ప్రేరణ ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. మరొకసారి మరి చంద్రకన్న గారికి, అలాగే ఆదినారాయణ గారికి, అలాగే సుధాకర్ అన్న గారికి, అదే సమయంలో నన్ను ప్రత్యేకంగా నిజమైన నా స్నేహితునిగా విడవక నా ఎడల ప్రేమ చూపుచు ఇలాంటి వాక్య పరిచర్య సందేశాన్ని అందించడానికి బర్నబాస్ గారు, అన్నగారు అనేక సార్లు నన్ను ప్రేరేపిస్తున్నందుకు అన్నకు అందరికి వందనాలు తెలియజేస్తూ ప్రభు ఈ వాక్య తలంపులను దీవించునుగాక. చిన్న ప్రార్థన. సర్వాధికారి జీవముగల తండ్రి, అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయంలో శిష్యులు అనేవారు ఎవరు అనే దానికి కొన్ని క్లుప్త సందేశాలు ఆలోచన చేయడానికి చేసిన తలంపులను దీవించి ఆశీర్వదించమని, వీటిని ఫలింప చేయమని యేసు ప్రభు నామములు వేడుకుంటున్నాము తండ్రి. అందరికి ప్రేమతో వందనాలండి. వందన. దేవునికి స్తోత్రాలండి. ఇంతవరకు దేవుని దాసులు బ్రదర్ ఎం ప్రేమానందం బ్రదర్ గారు దేవుని ఆత్మ నడిపింపుతో అపోస్తుల కార్యము గ్రంథం 6వ అధ్యాయము 1, 2, 7 వచనాల నుంచి ఆనాడు శిష్యులు ఎలా ఉన్నారు, శిష్యులు ప్రభు పనిలో ఎలా చేశారు, ఎలా ఉన్నారని చక్కని లేఖన సత్యాలు దేవుని దాసులు పరిశుద్ధ గ్రంథంలో నుండి, అపోస్తుల కార్య గ్రంథం నుండి చక్కని లేఖన సత్యాలు మన వెనుకలకు తెచ్చారండి. ఆనాడు శిష్యుల సంఖ్య పెరిగింది, అలాగే వాళ్ళు ఏ విధంగా ఉండి ప్రభు పని చేశారో మనము చూసాము. ఆనాడు శిష్యుల సంఖ్య ప్రభు పని విస్తరించినట్టు కూడా చూసాం. అలాగే శిష్యునికి తగిన నోరు ఉండాలని, శిష్యునికి సమయోచిత జ్ఞానం ఉండాలి, శిష్యుడు బోధించుటలో ఏ విధంగా బోధించాలి. అలాగే స్టెఫన్ గారిని కూడా ఈరోజు మన వెనుకలోకి తీసుకొచ్చారు. ఈ విధంగా ఇంత చక్కటి లేఖన సత్యాలు మన వెనుకలోకి తెచ్చినటువంటి దేవుని దాసులు బ్రదర్ ఎం ప్రేమానందం అన్న గారికి ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపున మా తరపున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ వాక్యం మీద మనం కూడా ప్రభు పని చేసి మనం ప్రభు పని ఎలా చేయాలో ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. సంఘాలలో దేవునికి నమ్మకంగా ఉండి ఆయన శిష్యులుగా తను తాను తగ్గించుకొని ఆయన ఆత్మతో నింపబడి మనము దేవుని పని చేయాలని బ్రదర్ గారి ద్వారా విన్నాం కనుక వాక్యం మీద మనం కూడా పెద్దలు కావచ్చు, సేవకులు కావచ్చు, పరిచారకులు కావచ్చు, గాయకులు కావచ్చు, మనమందరం దేవుని ఆత్మతో నింపబడి ఆయనకు నమ్మకంగా మనము మన పరిచయలో ముందు కొనసాగుదామండి. మరొకసారి మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపున ప్రేమానందం అన్నయ్య గారికి ప్రేమానందాలు తెలియజేస్తున్నాం. ఇత్తబడిన వాక్యము మన వినికిల్లో ఫలించలాగున మన మధ్యలో ఉన్నటువంటి బెంగళూరులో ఉన్నటువంటి మన ప్రియులు పెద్దలు ఎన్ పిలిపన్న గారు ప్రార్థనలో నడిపిస్తారు. వాక్య ఫలింపు నిమిత్తం బ్రదర్ ఎన్ పిలిప్ బ్రదర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. వందనాలన్నా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవము కలిగిన మా గొప్ప దేవ, మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతా మమ్మల్ని ప్రేమించి ఉదయకాలము మీ పరిశుద్ధమైన సన్నిధిలో పరిశుద్ధులతో మీ పరిచర్యలో కూర్చొని మీ వాక్యము విని కృపనిచ్చినందుకు స్తోత్రములు నాయన. వాక్యము చెప్పిన మీ దాసుని బట్టి మీకు స్తోత్రములు. మమ్మల్ని భూమి మీద శిష్యులుగా ఉంచారు. శిష్యుల యొక్క పని, మనసు మాకు దృఢముగా నాయన మీరు బోధించినందుకు స్తోత్రములు. అనుసరించి జీవించి మహిమపరచుటకు సహాయం చేయండి దేవా. మేము ఎన్నటికీ శిష్యులమే నాయన. దేవా, మా యజమానుడో మీరు, ప్రభా మా శిరస్సు మీరు, మా సైన్యాధిపతి అయిన దేవుడో మీరు.
మీ చెప్పిన మాటలకు మేము విధేయత కలిగి జీవించేవారముగా, మీ పరిచర్య నమ్మకంగా చేసేవారముగా, అనేకులకు నాయన మేము శిష్యులుగా కనపడి శిష్యులముగా మార్చేవారముగా, మీ యొద్దకు నడిపించేవారముగా, మీ యొక్క భారము మా పైన ఉంచారు. దేవా, కనికరించండి. వాక్యాన్ని ఘనపరుస్తున్నాం, స్తుతిస్తున్నాం, పూజిస్తున్నాం, హెచ్చిస్తున్నాం ప్రభా. మీరే నన్ను గొప్ప దేవుడు. కూర్చొనేస్తున్నావు పచ్చడి చేస్తాను అనుకున్నావు. సమయమున నాయన మా ప్రియులు పెద్దలు సేవకులు నాయన బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ ఆత్మతో నడిపించినందుకు స్తోత్రములు చెల్లించుకుంటూ, ఇట్టి గొప్ప పరిచర్యలో పాల్పొందే పరిశుద్ధులందరిని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ, దేవా మీ చిత్తం ఉంటే మరొక దినమున మరొక దాసుల ద్వారా మేము వాక్యం విని మేలు పొందుటకును సిద్ధపరచమని సహాయం చేయమని, ఈ దినమంతటిలో నాయన మా వృత్తికి న్యాయం తీర్చేవారిగా మా రాకపోకల్లో మీ కాపుదల ఉంచమని, మీ నామానికి మహిమ కలిగించుకోమని క్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 వాక్య బలిపీఠం ప్రార్థన చేసినటువంటి దేవుని దాసులు పెద్దలు ఎన్ తిరుపతి గారికి ప్రేమ వందనాలు.